ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ ప్రచారంలో అటు అధికార విపక్షాలు దూసుకుపోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. వైసీపీ మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేస్తున్నటువంటి విషయం తెలిసిందే. ఈ 58 నెలలుగా వాళ్ళు చేసింది ఏంటి అన్నటువంటి విధంగా ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ను ప్రజల ముందు ఉంచుతూ చేసినటువంటి కార్యక్రమాలను ప్రస్తావిస్తూ ఇది మా ప్రోగ్రెస్ రిపోర్ట్, మేము మంచి చేశాము అని అనిపిస్తేనే ఓటేయండి అన్న విధంగా వైసీపీ ముందుకెళ్తోంది. మరోవైపు ప్రజాగళం పేరుతో టీడీపీ కూడా ప్రజల్లోనే ఉంటున్న విషయం మనకు తెలిసింది. పర్యటనలు, హడావిడి, సభలు, సమావేశాలు మనం చూస్తూనే ఉన్నాము. మేమొస్తే రైతే రాజవుతారు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ముఖ్యంగా ఉద్యోగ కల్పనకు సంబంధించి జాబ్ రావాలంటే బాబు రావాలి అన్నటువంటి నినాదంతో అటు ప్రజాగళం నడుస్తున్నటువంటి క్రమము కనిపిస్తోంది. మరి గెస్టులు రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. ప్రొఫెసర్ జ్యోత్స్న గారు, టీడీపీ అధికార ప్రతినిధి, శ్రీధర్ రెడ్డి గారు, వైసీపీ సీనియర్ నాయకులు, బండారు రామ్మోహన్ రావు గారు, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. ముందుగా మేమంతా సిద్ధం సభతో వెళ్తున్నటువంటి వైసీపీ నుంచే స్టార్ట్ చేద్దాం. శ్రీధర్ రెడ్డి గారు నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. సార్ అన్మ్యూట్ చేయండి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి సార్, ఇప్పుడు ఈ 58 నెలల్లో చేసినటువంటి అభివృద్ధి ఇది డైరెక్ట్ బెనిఫిట్ ఏదైతే ఇచ్చారో అన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు. గ్రామాలలో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, వాళ్ళ గ్రామానికి సంబంధించి చేస్తున్నారు. కాకపోతే అభివృద్ధే లేదు, డబ్బులు వేయడం ఎవరైనా వేస్తారు, అభివృద్ధి అనేది లేదు అని చెప్పేసి విపక్షాలు పదే పదే లేవనెత్తుతున్నారు. ఎగ్జాక్ట్లీ మేడం. అభివృద్ధి అంటే దానికి నిర్వచనం అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పే 4 బిల్డింగ్లు 8 రోడ్లు మాత్రమే కాదండి. అభివృద్ధి అంటే జీవనోపాధి పెంచడం, అభివృద్ధి అంటే విద్యా ప్రమాణాలు పెంచడం, అభివృద్ధి అంటే ఆరోగ్య జీవితాన్ని పెంచడం, అభివృద్ధి అంటే ఆర్థికంగా పరిపుష్టత సాధించడం, అభివృద్ధి అంటే తనకి ఒక నీడ గూడు కల్పించడం. సో ఏదైతే బేసిక్ నీడ్స్ ఉన్నాయో వాటిని కల్పించడం అనేది అభివృద్ధి అంటారు. ఎంతసేపటికి ఒక 4% ఉన్న అత్యంత పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉన్న వాళ్ళకి, లేకపోతే డబ్బులు ఉన్న వాళ్ళకి దోచిపెట్టేది మాత్రమే అభివృద్ధి కాదు. అట్లాగే ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే మేడం, ఒక మనిషి తానుకు తాను పెరుగుతున్నాడు అంటే కొన్ని సూచికలు, అంటే కొన్ని పారామీటర్స్ పబ్లిక్ లో కానివ్వండి, లేదా సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, ఆర్బీఐ కానివ్వండి, ఇలా కొంతమంది మనకి నివేదికలు ఇస్తుంటారు. ఈ నివేదికల్లో ముఖ్యంగా ఏంటంటే జిఎస్డిపి అంటాం, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. అదే కంట్రీకి వచ్చేటప్పుడు జీడిపి అంటాం. సో జీడిపి భారతదేశం ప్రకారం ఎలా పెరుగుతుంది అనేది ఇదే తెలుగుదేశం, బీజేపీ, జనసేన వాళ్ళు గత 10 సంవత్సరాల కంటే మోడీ గారు ఏం చేస్తున్నారు, బాగుందా లేదా, ఎకానమీ ఇంత గ్రో అవుతుందని చెప్పినప్పుడు అదే ఫార్ములా ఆంధ్రప్రదేశ్ కి ఎందుకు తీసుకోరండి? నంబర్ 1. నంబర్ 2, పర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి పదే పదే చెప్తా ఉంటారు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతా ఉంది. అలాగే ఆర్బీఐ ఇచ్చే బ్యాంకుల్లో సామాన్య ప్రజలు వేసుకునే డిపాజిట్లు పెరిగినాయా లేదా? దాదాపు 3,75,000 కోట్లు మాత్రమే డిపాజిట్లు ఉన్న ఆర్బీఐలో ఇవాళ దాదాపు 8,15,000 కోట్లకు చేరింది. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు వేసుకున్న డిపాజిట్లు. సో ఇవి అభివృద్ధి పారామీటర్స్. అలాగే మనం చూస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పే అభివృద్ధి ఏంటంటే మీ ఇంటికి నిన్న మాట్లాడుతూ ముఖ్యంగా మొదటగా ప్రస్తావించింది రోడ్ల ప్రస్తావన. రోడ్లే సరిగా వేయలేనట్టు. ఎగ్జాక్ట్లీ మేడం. ఇప్పుడు 2014 నుంచి 2019లో రోడ్లు వేసేస్తే 2020కి ఎలా పాడైపోతాయండి? సో అక్కడ ప్రజలు ఖచ్చితంగా గమనిస్తున్నారు, రోడ్లు వేస్తున్నారా లేదా, ఎవరి హయాంలో ఎంత రోడ్లు వేశారు, రోడ్లు అని చెప్పి డబ్బులు అప్పు తీసుకొచ్చి అవి పసుపు కుంకుమ కింద ఖర్చు పెట్టారా లేక ఎలా ఖర్చు పెట్టారనేది ఖచ్చితంగా ప్రజలు అంత వీళ్ళు నోరేసుకొని పడేసినంత మాత్రాన ప్రజలు గమనించకుండా లేరండి. సో ప్రజలు అంటే శ్రీధర్ రెడ్డి గారు అంటే 5 ఏళ్ళు ఇప్పుడు అంటే మామూలుగా రోడ్ల పరిస్థితి చూస్తున్నాం. నాట్ ఓన్లీ ఏపీ అనే కాదు, ఇతర ఎక్కడ వేసినా కూడా ఒక రోడ్ వేస్తే అది ఎన్నేళ్ళు ఉంటది? రోడ్ వేస్తే 5 to 7 years ఖచ్చితంగా ఉంటుంది మేడం.
ఓకే 5 to 7 years ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు రోడ్ల మీద ఎంత ఖర్చు పెట్టారు 2014-19 మధ్యలో ఎంత ఖర్చు పెట్టారు, 2019-24 మధ్యలో మేము ఎంత ఖర్చు పెట్టాం. రోడ్లు వేస్తానని చెప్పి ఒక రిపోర్ట్ ఏదైతే ప్రిన్సిపల్ సెక్రటరీ రోడ్స్ వాళ్ళు 2018 డిసెంబర్ లో ఇచ్చింది 3,500 కోట్ల రూపాయలు అర్జెంట్ గా కావాలి రోడ్లు వేయటానికి అని చెప్పింది మాట వాస్తవం కాదా? సో ఆ రోజున వాళ్ళు ఏమీ చేయకుండా మొత్తం వాళ్ళ ఫోకస్ అంతా రియల్ ఎస్టేట్, కొంతమందికి బాగుపడటం కోసం ల్యాండ్స్ ఇవి చూసుకున్నారు కానీ ఏ రోజు ప్రజల సంక్షేమం గురించి కానీ ప్రజా జీవన విధానం గురించి కానీ ఆలోచించలేదు. ముఖ్యంగా వాళ్ళు చెప్పిన రుణమాఫీ కానివ్వండి, వాళ్ళు చెప్పిన డ్వాక్రా మహిళల లోన్ రుణమాఫీ కానివ్వండి, లేకపోతే ప్రతి కాపులకి రజకులకి బోయలకి ఇలా ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ స్టేటస్ లో ఇప్పిస్తామని చెప్పి కానివ్వండి హామీలు నెరవేర్చకపోగా కేవలం ప్రజాధనం దోపిడీ ఎలా చేసుకోవాలని చెప్పి ఒకసారి జ్యోత్స్న గారు వాయిస్ కూడా తీసుకుందాం. జ్యోత్స్న గారు నమస్కారం. మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి ప్రజలకి అందరికీ నమస్కారం. ఇప్పుడు అభివృద్ధి అంటే 4 బిల్డింగ్లు 4 రోడ్లు ఇవి కాదు అని చెప్పారు. వాస్తవం, మేము కూడా అదే చెప్తున్నాం. కనీసం ఆ రకమైనటువంటి బిల్డింగ్స్ కూడా ఎక్కడ ఇప్పటి వరకు కట్టలేదు కదా. సరే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు గెట్ ఇన్ టు దాట్. కానీ అభివృద్ధి అని అంటే నిజంగా కూడా జీవన ప్రమాణాలు ప్రజలకు పెంచడం. అవును కదా, అది వాళ్ళు ఇచ్చినటువంటి డెఫినేషన్ కదా, ఇప్పుడు సీతర్ గారు చెప్పినటువంటి డెఫినేషనే కదా. మరి గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి యువత జీవన ప్రమాణాలు పెరిగాయండి? యువతకి ఉద్యోగాలు వచ్చాయా? రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ ఏమన్నా వచ్చాయా? రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఇప్పుడు మేము రోడ్లు వేసాం, రోడ్లకు ఇంత ఖర్చు పెట్టామని చెప్తున్నారు. అవును, డెఫినెట్ గా అప్పుడున్నటువంటి ఖర్చుకి ఇప్పుడున్నటువంటి ఖర్చుకి 2 అంతలు చూపిస్తున్నారు. కానీ ఎన్ని వేల కిలోమీటర్లు వేశారు? నేను నెంబర్ చెప్తా. మా ప్రభుత్వ హయాంలో ఎన్ని వేల కిలోమీటర్ల రోడ్డు వేసాము, ఎక్కడెక్కడ వేసాము, ఎంత అభివృద్ధి చేశాము, ఎన్ని కంపెనీలను తీసుకొచ్చాము, ఎన్ని లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చాము, ఏ రకంగా ప్రతి రంగాన్ని, ఒక రంగాన్ని కాదు ప్రతి రంగాన్ని ఏ రకంగా మేము అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాము, ఇవన్నీ కూడా మాట్లాడుతున్నాను. నేను ఇవాళ ఒకటే అడుగుతా ఉన్నాను. మీరు ఇవాళ సిద్ధం సభలతోటి వెళ్తున్నారు కదమ్మా. సిద్ధం సభలతోటి వెళ్ళినప్పుడు మీరు ఒక కాన్స్టిట్యున్సీ అంటే నాకు తెలిసి 1 వారం రోజులు 8 రోజులు ఎంత అయినట్టుంది. ప్రతి కాన్స్టిట్యున్సీలో వెళ్ళినప్పుడు మీరు ఆ కాన్స్టిట్యున్సీకి ఏం చేశారు, లేదా చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేకపోయారు, మీరేం కొత్తగా చేశారు, రాబోయే 5 సంవత్సరాల్లో మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆ కాన్స్టిట్యున్సీకి ఏంటి, ఇది కదా మాట్లాడాల్సింది. అదే వదిలేసి దాన్ని గాలికి వదిలేసి అక్కడ కూడా ఏ కాన్స్టిట్యున్సీకి వెళ్ళినా సరే చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, దుష్ట చతుష్టయం అని తిట్టడం, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, ఈ మోడల్ ఆపరేండి అయితే జ్యోత్స్న గారు అటు టీడీపీ కూడా ముఖ్యంగా ఏం చెప్తూ ఎట్ ద సేమ్ టైం వైసీపీని ఇప్పుడు వాళ్ళు చెప్పేటివి చెప్తారు, రాజకీయ విమర్శలు చేస్తారు. ఇక్కడ వీళ్ళు కూడా అంటే ఈ 50 అంటే మేము కూడా లైవ్స్ చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆ లైవ్ టైం కి ఖచ్చితంగా లైవ్ టెలికాస్ట్ అనేది ప్రజాగళంకు ఉంటుంది. మేమంతా సిద్ధం అన్ని లైవ్ టెలికాస్ట్ అయితే మేము చేస్తాం. సో మేము చూస్తూనే ఉన్నాము. సో మీరు చెప్తారు, ఎట్ ద సేమ్ టైం వైసీపీ పైన జగన్ పైన విమర్శలు చేస్తారు. వాళ్ళు చెప్తారు టీడీపీ పైన చంద్రబాబు నాయుడు పైన విమర్శలు చేస్తారు. నేను ఒకటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. ఒక పర్టిక్యులర్ కాన్స్టిట్యున్సీ లెట్స్ అస్యూమ్ మొన్న గోపాల్పురం వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారు మొన్న గోపాల్పురం వెళ్ళారు. గోపాల్పురంలో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి ప్రజలకు అక్కడ మేము ఏం చేశాము, ఏ విధంగా అభివృద్ధి చేశాము 2014 నుంచి 2019 వరకు చెప్పాను కదా. అలానే ఈ ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు ఏం చేయలేదో చెప్పాం కదా. అలానే మేము రేపు పొద్దున వస్తే మేము ఏం చేస్తామో చెప్తున్నాం కదా. సో ఆ రకంగా మీరే అంటున్నారు లైవ్స్ ఉన్నాయి, ఐ ఛాలెంజ్, మీరు ఒకసారి వాళ్ళ లైవ్స్ చూడండి. ఏ కాన్స్టిట్యున్సీకి ఏం చేస్తారనేది ఒక్కటి చెప్పలేకపోతున్నారమ్మా. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. నేను ఇక్కడ ఇంకో విషయం చెప్తాను. సరే, మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇవాళ రోజున ఎన్నికల ప్రచారమే కదా వాళ్ళది. ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు రాజకీయ విమర్శలు చేయొచ్చు కాక మీరు అది చేస్తారు. మీరు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచైనా చేస్తూనే ఉన్నారు. కానీ నిజంగా కూడా మీరు ఏ రకమైనటువంటి పదజాలాన్ని వాడుతున్నారో కూడా ఆలోచించుకోవాలి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరో కాదు, ఏమన్నా అంటే మేము వాడుతున్నాం, వాళ్ళు కూడా వాడుతున్నారు, ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు. మొన్న నానా రభసా చేశారు. ఇప్పుడు పెన్షనర్లకు సంబంధించినటువంటి అంశము, వాలంటీర్లకు సంబంధించినటువంటి అంశాన్ని తీసుకొచ్చారు. జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి రాష్ట్రంలో మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. అసలు దానికి చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా సంబంధం ఉందా? మేమా కోర్టుకెళ్ళింది, మేమా మాట్లాడింది. ఈసీఐ ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తే దాన్ని కూడా పట్టుకొని
ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి, మీ దగ్గర కూడా వీడియోస్ ఉన్నాయండి, బికాజ్ యూ హ్యావ్ ఆల్ ది ఫుటేజెస్ వచ్చిన గారు, ప్రతి దగ్గరికి వెళ్ళి ఇష్టారీతిన ఎంత వర్స్ట్ లాంగ్వేజ్ లో, ఎంత వల్గర్ లాంగ్వేజ్ లో చంద్రబాబు నాయుడు గారిని తిడుతూ ఏ రకంగా జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి మాట్లాడాడు. మీరు ఎన్నికల ప్రచారానికి వెళ్ళండి, మీరు ఏం చేశారో చెప్పుకోండి. అది కదా, దాన్ని చేయకుండా వెళ్ళి మేము ఓన్లీ తిట్టడం మాత్రమే, ఏది ఏమైనా సరే, ఎవడేం చేసినా సరే, ఎవరితోటి ఏదైనా సరే దానికి కర్త కర్మ క్రియ అన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టేస్తాం, చంద్రబాబు నాయుడు గారిని తిట్టేస్తాం, చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయకపోతే మాకు ఎన్నికల ప్రచారం లేదు. ఇది కాదు కదా. ఐ థింక్ దే హావ్ టు చేంజ్ దేర్ పందా చేయాలని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఇంకొక విషయం నేను మళ్ళీ చెప్తున్నానమ్మా, మేము ఇది వరకు చెప్తాం, మళ్ళీ చెప్తున్నాం, వీఆర్ ఓపెన్ ఫర్ డిస్కషన్, మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. మా ప్రభుత్వ హయాంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, మీ ప్రభుత్వ హయాంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, మా ప్రభుత్వ హయాంలో ఎన్ని లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి, మీ ప్రభుత్వ హయాంలో ఎన్ని లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి, మా ప్రభుత్వ హయాంలో మేము ఎన్ని వేల కిలోమీటర్ల రోడ్డు వేసాం, మీ ప్రభుత్వ హయాంలో మీరు ఎన్ని వేల కిలోమీటర్ల రోడ్డు వేస్తారు. ఇప్పుడు మా శ్రీధర్ గారు అనుకుంటాను, ఏముంది 4 బిల్డింగ్లు కట్టేసి 8 రోడ్లు వేస్తే అయిపోయిందన్నారు సార్. ఆ బిల్డింగ్లు కూడా కట్టకుండా మేము కట్టిన బిల్డింగ్లకే రంగులు వేసుకుంటున్నారు సార్, స్టిక్కర్లు మారుస్తున్నారు సార్, పేర్లు మారుస్తున్నారు సార్. అది కదా పరిస్థితి. నేను దాని గురించి కదా మాట్లాడుతున్నాం. నిజంగా కూడా ఒక నిమిషం నిజంగా కూడా 3 ఏదైతే రాజధానులు అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చారో అందులో అమరావతి కూడా ఒక రాజధాని కదండి. అమరావతి రాజధాని ప్రాంతంలో మీరు ఇవాళ వరకు ఒక్కిటికేసారా? మమ్మల్ని గ్రాఫిక్స్ చేశామన్నారు, మమ్మల్ని అక్కడ బిల్డింగులే లేవన్నారు, మేమంతా దొంగలుగా చేశామని చెప్పారు. ఇవాళ ఏవైతే గ్రాఫిక్స్ అన్నారో, ఏవైతే బొత్స సత్యనారాయణ గారు లాంటి ఒక పెద్ద మనిషి వచ్చి శ్మశానం అన్నాడో, అక్కడే కూర్చొని గత 5 సంవత్సరాలుగా వీళ్ళు పాలన కొనసాగిస్తున్నారు. ఒక కొత్త బిల్డింగ్ కట్టాల, ఒకటి కట్టారండి, రిషికొండలో కట్టారు, 500 కోట్లు పెట్టుకుని ఒక ప్యాలెస్, మరి దాన్ని ఏమంటారో నాకు తెలియదు, అదైతే కట్టుకున్నారు. మరి అది ఎందుకు కడుతున్నారు అని కోర్టు అడిగితే, మీరు అది పరిపాలనా రాజధానిగా కడుతున్నారా అని చెప్పి కోర్టు ఒక క్వశ్చన్ అడిగితే, ఎందుకంటే వీళ్ళు ప్రజలకు చెప్పింది అదే, కోర్టు క్వశ్చన్ అడిగితే లేదండి పరిపాలనా రాజధాని కాదండి అన్నాడు. మరి ప్రజలకు ఏం ఆన్సర్ చెప్తారు? ఇవాళ దేని గురించి కట్టారు? సో ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ అమ్మా. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నర్సీపట్నం నియోజకవర్గం ఉంది. నర్సీపట్నం నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆయన గత 5 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నారు కదా. ఒక నిమిషం, లెట్ మీ జస్ట్ ఫినిష్. అక్కడ తాండవ రిజర్వాయర్ అని ఉంది. ఆ రిజర్వాయర్ గేట్ కన్నం పడి 3 సంవత్సరాలుగా నీరు వృధాగా పోతుంటే కనీసం ఒక 7 లక్షలు పెట్టి దాన్ని కూడా రిపేర్ చేసుకోలేనటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉందా ప్రభుత్వం? అది ఒకసారి ఆలోచించుకోవాలి కదా మనం. ఇలా ఎన్ని తీసుకుందాం? అన్నమయ్య ప్రాజెక్ట్ గురించి మనకు తెలీదా? ఎన్ని చూడలేదు. ఇప్పుడు కుప్పం లాంటి ప్లేస్ లోనే ఉత్తుత్తి గేట్. ఒకసారి వీటికి సంబంధించి మళ్ళీ ఇంకో రౌండ్ లో మళ్ళీ తీసుకుంటాను మీ వాయిస్. రామ్మోహన్ రావు గారు, నమస్తే అండి. ముందు ప్రచార సరళి ఏ విధంగా నడుస్తుందో ఒకసారి మాట్లాడుకుందాం. ఆ తర్వాత ముఖ్యంగా ఈ అభివృద్ధి, సంక్షేమం వీటి వైపు వెళ్దాము. ఈసీ కూడా స్పందిస్తూ నోటీసులు జారీ చేసినటువంటి క్రమం, అంటే ఒకరి కొన్నిసార్లు కొన్నిసార్లు స్పందించినటువంటివి అని చెప్పేసి ఆ విమర్శలు అవన్నీ పక్కన పెడితే ఓవరాల్ గా ప్రచారం చేసేటువంటి క్రమంలో నేతల మాటల తీరు, ముఖ్యంగా రాజకీయ విమర్శల పరంగా చూస్తే మీకేమనిపిస్తోంది? మీ ఒపీనియన్ ఏంటి? మీకు అట్లాగే మిత్రులందరికీ నమస్కారం. నమస్తే అండి. రేపు మనకు క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ కూడా, మన ప్రేక్షకులందరికీ కూడా. ఎప్పుడు కూడా కొత్త సంవత్సరం కొత్త ఆశలతో పోతుంటాం. ఎందుకంటే ప్రాణాన్ని నిలిపేది రేపు, గాయాన్ని మానిపేది మరపు అని ఆత్రేయ గారంట. ఇవాళ ప్రజలు 2 చూశారు. 5 ఏళ్ల గత టీడీపీ ప్రభుత్వాన్ని, ఈ 5 ఏళ్లు ప్రస్తుతం 58 నెలల ప్రభుత్వాలు చూశారు. బేరీజ్ వేసుకుంటున్నారు. కానీ చర్చ ఆరోగ్యకరంగా జరుగుతుందా? అసలు జరగాల్సిన చర్చ ఏంటి అయితే నిజంగానే కొంతవరకు జరుగుతుంది. కానీ బహిరంగ సభల్లో మీరు ఇంతకు చెప్పినట్లు వ్యక్తిత్వ హననాలు ఒకరినొకరు విమర్శించుకోవడం తప్ప మేము వస్తే ఇవి చేస్తామని స్పష్టంగా చెప్పలేకపోతున్నారని నేను అంటాను. సరే, చంద్రబాబు నాయుడు గారు మధ్యన మళ్ళీ గ్యారంటీలు 7 గ్యారంటీలు, జనసేన ప్లస్ టీడీపీ బీజేపీ కలిపి రిజల్ట్ ప్రకటించినా కొత్త పథకాలకి పక్కన ఏమీ లేవు. ఎందుకంటే నవరత్నాల పెరిగి ఇప్పటికే ఇచ్చేసాం, ఇక కొత్తగా ఇచ్చేది ఏం లేదని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు. ఏదేమైనా ఇప్పటికైతే అభ్యర్థులు ఖరారయ్యారు ఆల్మోస్ట్ ఆల్. కాకపోతే అభ్యర్థుల ఖరారులో కూడా ఒకరినొకరు బాగా విమర్శలు చేసుకుంటున్నారు. మీ అభ్యర్థులు ఎవరు, క్లాస్ ఎక్కడికి పోయింది, టీడీపీ పోయిందా, ఇట్లా మాట్లాడుకుంటున్నారు కదా. కానీ ఇటు పక్కన 11వ రోజు ఇవాళ మేము సిద్ధమైన సభలు, జనగలం సభలు కూడా నడుస్తున్నాయి. మా పవన్ కళ్యాణ్ గారు పీఠాపురం నుంచి ఆగిపోయి మళ్ళీ మందు పెట్టారు. నేను అనిపించి ఈ సభల్లో చెప్పేది ఏమిటి? మీరు అన్నదే
వ్యక్తిత్వ హననాలు వ్యక్తిగతంగా ఎదుటి వారిని విమర్శించడం తప్ప కొత్తగా విషయాలు చెప్తలేని నేను అనుకుంటున్నాను. ఉన్నా కూడా అది మరుగున పడిపోతుంది. రెండోది ఏంటంటే రేపటి అంశాలలో ఒక శవ రాజకీయాలు మళ్ళీ మొదలైనవి. 2019లో వివేకానంద రెడ్డి హత్య కేసు ఏదైతే ఉందో అది మళ్ళీ ముందు మనం ఇంకొక పాఠశాలని మర్చిపోతున్నాం. ఈ రెండు వర్గాలు రెండు కూటమి గురించి మాట్లాడుతున్నాము. కూటమి కాదు, వైసీపీ ఒంటరిగా పోతుంది, ఇటు పక్కన కూటమి పోతుంది. ఇటు పక్కన మరొక మనిషి కుటుంబ సభ్యురాలే మరి మా వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి గొంతెత్తి మరి అడుగుతున్నది. అట్లాగే ఆమె అడిగే ప్రశ్నలకు ఈ రెండు పార్టీలు ఇటు కూటమి కానీ ఇటు వైసీపీ కానీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆమెకు 2 ఓట్లు వస్తాయి ఎట్లా కానీ షర్మిల గారి ప్రశ్నలు చాలా సూటిగా ఉంటున్నాయి. రేపు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల మీరు ఏం చెప్తారని అడుగుతున్నాను. ఒకటి ఇప్పటిదాకా జరిగిన పొరపాటు చెప్తుంది. అలాగే బీజేపీతోని ఈ రెండు పార్టీలు అటు వైసీపీ అధికార పార్టీ ప్రతిపక్షంలో టీడీపీ ఎందుకు అంతగా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. నిజంగానే బీజేపీ ఓ రకంగా టీడీపీ గురిబండ అవుతుందా? రేపు పొద్దున ఎన్నికల్లో బీజేపీ అంతకుముందు మనకు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసి విభజన హామీలు విభజన చేసి అని చెప్పి వాళ్ళను కొట్టారు. ఇటు పక్కన బీజేపీని అక్కులు చేర్చుకోవడం వల్ల ఈ రెండు కూటమిలకు అటు వైసీపీ కానీ టీడీపీ కానీ నష్టం జరుగుతుందా అనే మాట వస్తుంది. రెండోది ఏంటంటే వైసీపీ గత నాయకుడు ఏదైతే మన వివేకానంద రెడ్డి హత్య కేసులు ఎందుకు ఛేదించలేకపోతున్నారు అనే సమస్య వస్తుంది. అని అదే విషయాలు ఇద్దరికి ఉన్నాయి. చాలా మంది ఇప్పుడు టీడీపీ జనసేన ఏమనుకుంటుందంటే ఆమె ప్రశ్నిస్తుంది కనుక జగన్మోహన్ రెడ్డికి నష్టం అనుకుంటున్నారు. ఆయన ప్రశ్నల్లో 2 ఉన్నాయి. ఒకటి వివేకానంద రెడ్డి హత్య కేసు అది లేదు, కానీ ప్రత్యేక హోదా నుంచి మొదలుకొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బీజేపీ చేసింది ఎందుకు చేయకపోయినా మీరు అందరూ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. అందుకే రేపు ప్రజలు ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ 3 అంశాలు ముఖ్యమని అంటున్నారు. ఒకటి పోలవరం నిర్మాణం ఎందుకు పూర్తి కాలేదు, 3 రాజధానుల విషయంలో స్పష్టంగా వైసీపీ మేము 3 రాజధానులే కాదు చేస్తామని, ఇటు పక్కన ఒక్క రాజధాని నిధులు ఉన్నారు. కానీ రాజధాని నిర్మాణ సంగతి ముందు జ్యోత్స్న గారు అడిగారు కదా, మనకు 3 రాజధానుల సంగతిలో ఒకటే ఇక్కడే ఉంటుంది. అందుకని ఈ 5 ఏళ్లలో జరగాల్సిన అభివృద్ధి ఏమి జరగలేదంటే తప్పే, అన్ని జరిగాయంటే అంతకంటే తప్పు. కనుక 2 చూశారు. గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయి, సగం నీళ్ళు లేవు, 2 నిజమే. అంతకుముందు ఈ 10 ఏళ్లలో 2 పార్టీలు మారినాయి కనుక ఇప్పుడు ఇద్దరికి ఏమంటారు దాన్ని ఇలా పాపం తలా పేరుకని ఇద్దరికి ఉన్నది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 10 ఏళ్ళు నేనే అధికారంలో ఉంటారనుకున్నారు, చేయాల్సిన పని వేగవంతం చేయలేదు. మీరు వచ్చిన తర్వాత ఎజెండా మార్చేసి అంతకుముందు ఉన్న మొత్తం అంటే యూటర్న్ తీసుకొని 3 రాజధానుల కొత్త సిద్ధాంతాలు పెట్టి మొదలుపెట్టి ఇటు పక్కన పోలవరం పూర్తి చేసే క్రమంలో అధికార పార్టీతో అంటగాగినా కూడా ఎట్లాంటి హామీలు కానీ ఎట్లాంటి నిధులు తీసుకురాకపోవడం, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వెనక్కిపోతుందనే అర్థమైంది. మనం అంటే జరగాల్సింది జరగలేదు, ఒక రకంగా చెప్పాలంటే వెనక్కిపోతుంది. ప్రజలు అడుగుతున్నారు ఇప్పుడు మన పోర్టు సంగతి ఏంటి, విశాఖ ఉక్కు కర్మాగారం సంగతి ఏంటి, కడప ఉక్కు కర్మాగారం మొదలెప్పుడు పెడతారు, 5 సంవత్సరాలు శంకుస్థాపన జరుగుతుంది ఎవరికైనా ఒక ఉక్కు కర్మాగారానికి. అందుకనే నేను పవన్ కళ్యాణ్ మాట అంటున్నారు, మనకు ప్రజలు వీధుల్లోకి రండి ఉక్కు కర్మాగారం కోసం అంటున్నారు. ప్రజలు వీధుల్లోకి వచ్చిన మీరేం చేస్తారు? ఇప్పటిదాకా వీధుల్లోకి వచ్చిన ప్రజలే కదా రకరకాలుగా మిమ్మల్ని ఒకరిని అధికారులకు దించారు, ఒకరిని అధికారులకు ఎక్కించారు. కనుక ఇవాళ ప్రధానంగా ఏదైతే సమస్యలతో ప్రజలు బాధపడుతున్నారో వాటి పట్ల కంటే వ్యక్తిగతంగా విమర్శలు, వ్యక్తిత్వ హననాలు చేసుకుంటూ చంద్రబాబు నాయుడును దత్తపుత్రుడని మనకు పవన్ కళ్యాణ్ ఇటు పక్కన మోడీని కూడా నిన్న మొన్న ముందు పెట్టారు. ఇది మన మోడీ గారు అనుకుంటూనే వాళ్ళు ఏమీ చేయలేదని ఇప్పుడు మాట్లాడుతున్నారు వైసీపీ నాయకుడు. నేనేమంటున్నానంటే ఏమీ చేయకపోయి నీకు ఇప్పటిదాకా ఎందుకు మాట్లాడలేదు? ఇటుపక్క అటుపక్క ఇప్పుడు ఏమైందంటే ఏం చేయకపోయినా ఇప్పటి వరకు ఎందుకు అడగలేదని వీళ్ళను, గతంలో ఏం చేయకపోయినా ఇప్పుడు ఏం చేయకపోయినా మళ్ళీ ఎందుకు గెలిచారని వాళ్ళను. ఇక్కడ అంటే పోటీ అనేది అటు కూటమి ఇటు వైసీపీ, ఇంకా ఆల్టర్నేట్ అనేటువంటి సిచ్యువేషనే లేదు. కాబట్టి ఈ క్వశ్చన్ కి ఇద్దరికి వచ్చినా కూడా అటు బీజేపీ ఉన్న ఎంతవరకు నష్టం వస్తుంది అనేది అంత అనిపించట్లేదు కదా సార్. ఇప్పుడు బీజేపీని అంత పెద్దగా స్కోప్ గా తీసుకుంటారా? తీసుకోరు, కానీ మిత్రపక్షంగా ఉంది కదా. ఇప్పటిదాకా ఏం చేశారో వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు, బీజేపీని ఇప్పుడు అడుగుతున్నారు, వందదాకా అడగలే కదా అంటున్నారు. ఇప్పుడు ఇటు పక్కన కూడా చాలా దూరం అయిపోయి మిత్రపక్షంగా ఉండి 4 ఏళ్ల తర్వాత దూరం అయిపోయి మళ్ళీ 3 సంవత్సరాల క్రితం కలిసి నిన్న మొన్నదాకా పొత్తులు కలుపుకున్న టీడీపీ కూడా ఇప్పుడు బీజేపీని ప్రశ్నించలేకపోతుంది కదా అంటున్నారు. అందుకని అవతల పక్షం అది తక్కువ ఓట్లే ఉండొచ్చు, ఏమైనా కావచ్చు. కానీ ఇంకొక మాట ఏంటంటే ఇప్పుడు షర్మిల చేర్చే ఓట్లు ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది కూడా పెద్ద చర్చ. రేపు షర్మిల గారు చేస్తే ఓటు 1% కావచ్చు, 2% కావచ్చు, 1/2% కావచ్చు, అది చెప్పలేము. కనుక పవన్ మనకు ఏదైతే ఈ ప్రశాంత్ కిషోర్ అన్న మాట కూడా వైసీపీ వాళ్ళు గమనించాలి. ఎందుకంటే డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ లో డైరెక్ట్ గా డీబీటీలో తెస్తే ఓట్లు పడతాయా అని ఆయన అన్నారు కదా. అందుకని వాళ్ళ మధ్య తరగతి కొంత మేధావులు లేకపోతే కొంత ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ కూటమికి మద్దతు ఇస్తున్నారు అనిపిస్తుంది నాకైతే. ఒక
పేద ప్రజలు ఇటు పక్కన వైసీపీ మద్దతిస్తున్నారు అనిపిస్తుంది. Okay. సంక్షేమ పథకాలు గట్టెక్కిస్తాయా లేదు, అసలు నిజమైన అభివృద్ధి ఇంతకుముందు శ్రీధర్ రెడ్డి గారు మంచి మాట చెప్పారు. నేను ఎప్పుడు చెప్పేది ఎందుకంటే భవనాలు ఇవి అభివృద్ధి కాదు, మౌలిక వసతులు అభివృద్ధి కాదు, నిజంగా జీవన ప్రమాణాలు జరగాలి. మరి ప్రజల జీవన ప్రమాణాలు జరగడంలో ఈ సంక్షేమ పథకాలు మాత్రమే పనికొస్తాయా, సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళలాగా పోవాల్సిన అవసరం ఉందా అనేది పార్టీలు తెలుసుకోవాలి. ఓకే. అండ్ శ్రీధర్ రెడ్డి గారు మేడం ఇక్కడ చెప్పండి. బందర్ గారు చెప్పినట్టు జీవన ప్రమాణాలు పెరిగినాయా లేదా అనేది మేడం గారు కూడా అడిగిన దానికి నేను స్ట్రైట్ ఫార్వర్డ్ ఒకేసే చెప్తానండి. విద్యా ప్రమాణాలు ఒక విద్యార్థికి పెరిగినాయా లేదా అని చెప్పగలిగేది జిఆర్ రేషియో అండి, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో. మేడం గారు ప్రొఫెసర్ కాబట్టి ఖచ్చితంగా ఈ 4 సంవత్సరాలలో జిఆర్ రేషియో 4% పెరిగింది. ఈ 4% పెరగటం వల్ల మహిళలు ఎంతమంది వచ్చారు అనేది ఆవిడకి తెలుసు. వాస్తవంగా ఆమె చెప్తే ఆమె టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్నారు కాబట్టి ఆ ప్రొఫెషన్ కి న్యాయం చేసినట్టు అవుతారు. అలాగే తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ గురించి చెప్తా ఉన్నారు. ఇన్వెస్ట్మెంట్స్ గురించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే డిక్లేర్ చేసింది ఎవరు ఎంత పర్సంటేజ్ తెచ్చారు అని. సో దాని మీద ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు. వీళ్ళు మాట్లాడితే మేము కియా తెచ్చామంటారు. ఒక కియాకి బదులు ఎకోమా టైర్స్ దగ్గర నుంచి సెంచరీ బాలీవుడ్స్ దగ్గర నుంచి అనేక కంపెనీలు, దాదాపు 152 కంపెనీలు నేను తీసుకొచ్చాను. నేను డేటా కావాలంటే మీకు పంపిస్తాను, మీరు నేరాన్ని పంపించాను. తర్వాత మేము మాట్లాడే ప్రతి సభలో ఏం చేసాం మాట్లాడుతా ఉన్నారు. మేడం గారు ఏంటంటే తెలుగుదేశం వాళ్ళందరికీ ఒక హిపోక్రసీ, అది ఒక ఫోబియా లాంటిది ఒకటి ఉంటుంది. ఏమంటే వాళ్ళు మాత్రమే ఎవరిని ఏమీ తిట్టరనుకుంటారు, వాళ్ళు మాత్రం అసలు ఎవరిని ఏమి విమర్శించరనుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినా భగవద్గీతలో శ్లోకాలు అనుకుంటారు. కానీ ఇదే విషయం గమనించాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత స్థాయికి దిగజారిపోయి ఏం మాట్లాడుతున్నారు అనేది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ నోటీసులు కూడా ఇచ్చింది. సో దీని గురించి మాట్లాడాల్సింది. రెండోది వాలంటీర్ల గురించి చెప్తున్నారు. వాలంటీర్ల గురించి మేడం గారు చెప్పేది ఏంటంటే గురువిని గింజలాగా ఉంది. 2021 నుంచే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు రిట్ పిటిషన్ 50-37 వేసి వాలంటీర్ల వ్యవస్థనే క్లోజ్ చేయాలి, గ్రామ సచివాలయమే క్లోజ్ చేయాలని చెప్పి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు 2021లో వేశారు. అక్కడి నుంచి ఆగస్టు 28, 2023న చంద్రబాబు నాయుడు ఒక లెటర్ రాశారు. 21 నవంబర్ 23న చంద్రబాబు నాయుడు గారు ఇంకొక లెటర్ రాశారు. 29వ తారీఖు నవంబర్ 23, 2023 సంవత్సరంలో ఇంకొక లెటర్ రాశారు. 14 డిసెంబర్న ఇంకొక లెటర్ రాశారు. నాయుడు గారు 1 ఫిబ్రవరిన ఒక లెటర్ రాశారు ఈ సంవత్సరం. 9th జాన్యువరిన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ఎలక్షన్ కమిషన్ ఒక లెటర్ రాశారు వాలంటీర్స్ తీసేయాలని. సో ప్రజలు మేడం గారు ఏంటంటే వాళ్ళంతా చేసిందంతా తెలియట్లేదు. అలాగే ఏ సభలో ఏం డెవలప్మెంట్ చేశాము అని చెప్పి చెప్పలేదు జగన్ గారు అంటున్నారు. జగన్ గారు ప్రతి సభలో క్లియర్ గా చెప్తున్నారు, మీ ఊరికి మంచి జరిగితే పని చేయండి. అంటే మేడం గారి ఉద్దేశం ఏంటంటే మీ ఊర్లో గ్రామ సచివాలయం వచ్చింది, మీ ఊర్లో విలేజ్ క్లినిక్ వచ్చింది, మీ ఊర్లో ఇల్లు కట్టామని చెప్తేనే చెప్పినట్టు. సో జగన్ గారు చెప్పేది టూకీగా గట్టిగా చెప్తున్నారు, మీ ఊరికి మంచి పని జరిగితే ఓటు వేయండి అంటున్నారు, మీకు మంచి పని జరిగితే ఓటు వేయండి అంటున్నారు. సో ఇదే ఇంకొక విషయంలో రాజధానుల ప్రస్తావన కూడా పదే ఈ క్వశ్చన్ ఇది మొదటిసారి కాదు. అంటే ఎవరు అడిగినా కూడా అక్కడి నుంచే మొదలు పెడుతున్న పరిస్థితి. వీళ్ళు అన్ని అమరావతిలో మేము కట్టేశాము అన్ని అయిపోయిందని చెప్పే వీళ్ళు సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి ఇంకొక ఇటుకేశారని అడుగుతారేంటండి? అన్ని కట్టేశాం అమరావతిలో, మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ డన్ అన్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ డన్ అన్న తర్వాత మళ్ళీ ఇటుకేసేది ఏంటి? అంటే మీరు గ్రాఫిక్స్ అన్నారని వాళ్ళు వైసీపీ అదంతా గ్రాఫిక్స్ అని చెప్పేసి అన్నారని అలాగే ఫౌంటైన్లు, ఇడ్లీ స్టాండ్ తోటి అసెంబ్లీలు, సెక్రటరియట్ అవి ఎక్కడ ఉన్నాయి? అవి కదా మేము మాట్లాడేది గ్రాఫిక్స్ గురించి. సారిపోయే సచివాలయాన్ని తీసుకొచ్చి కట్టి పడిపోయిన హైకోర్టు బిల్డింగ్ గోడలు కట్టుకొని తీసుకొచ్చి మేము కట్టేసామంటే సరే అక్కడే ఉండండి ఇంకా కట్టాల్సిన అవసరం ఏముంది? మళ్ళీ ఒకటికి కూడా వేయలేదని మాట్లాడతారు. సో ఇక్కడ తర్వాత ఇంకొకటి ఏంటి, ఏ మాత్రం డెవలప్మెంట్ రాలేదు 3 రాజధానుల మీద. కోర్టుకి వెళ్ళి డైరెక్షన్ తీసుకొచ్చింది ఎవరండి? వైజాగ్ కి ఎలాంటి ఫండ్స్ కూడా కేటాయించొద్దని తీసుకొచ్చిన ఆర్డర్లు ఎవరు తీసుకొచ్చారని కోర్టు నుంచి? ఈ తెలుగుదేశం ఈ జనసేన వాళ్ళు కదా.
తర్వాత ఇదే జనసేన ఇదే బీజేపీ మిత్రపక్షంగా ఉంటూ 2019 వరకు ఏం మాట్లాడారండి? పవన్ కళ్యాణ్ గారు అయితే నా మానసిక రాజధాని వైజాగ్ అని చెప్పారు. బీజేపీ వాళ్ళేమో హైకోర్టు కర్నూలులో ఉండాలని చెప్పారు. వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు. ఇవాళ వచ్చేటప్పటికి 4 ఓట్ల కోసం ఇంత మాట మాట్లాడతారు. ఆ రోజే జగన్ గారు అసెంబ్లీ సాక్షిగా మీరు ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నారు కాబట్టి నేను ప్రాంతాల మధ్య విద్వేషం పెంచడం ఇష్టం లేక నేను ఒప్పుకుంటున్నాను. ప్రభుత్వం ఎక్కడైతే రాజధాని పెట్టాలనుకుంటుందో అక్కడ 30,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉండాలి, ప్రభుత్వ భూమి ఉండాలి. ల్యాండ్ పూలింగ్ లో వచ్చిన భూమి కాదు మేడం, కావాలంటే మేడం గారు మళ్ళీ ఒకసారి తీసుకోవచ్చు, ఈనాడు క్లిప్పింగ్ ఉంటది. అలాగే ఇంకోటి కూడా క్లియర్ గా చెప్పారు. 2015 జనవరి 21వ తారీఖు నాడు మందడంలో మేము అధికారంలోకి వస్తే మీ భూములు మీకు వెనక్కి ఇచ్చేస్తామని కూడా జగన్ గారు చెప్పారు. సో దీని గురించి రాద్ధాంతం చేసినా చేయకపోయినా ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నారు. ఏం జరగబోతుంది అనేది ఇంకా 20 రోజుల్లో మనం క్లియర్ గా చూడబోతున్నాం. తర్వాత సార్ చెప్పినట్టు స్టీల్ ప్లాంట్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు అని చెప్పి అంటున్నారు. స్టీల్ ప్లాంట్ గురించి మేము మా వర్షన్ క్లియర్ గా చెప్పామండి. మోడీ గారిని వైజాగ్ లో కూర్చోబెట్టి మేము అడిగామని ఆ పెండింగ్ బిల్స్ ఇవి ఉన్నాయి, మాకు రావాల్సిన డ్యూస్ ఇంత ఉన్నాయి, మాకు పోలవరానికి నిధులు ఇవ్వండి, మాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వండి, మా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేయొద్దు అని చెప్పి మోడీ గారిని 4 లక్షల మంది ప్రజల మధ్యలో చెప్పాం. ఇంకా అడగట్లేదు అంటే చొక్కా పెట్టుకుని అడుగుతారా? ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారు? కేంద్రంతో సఖ్యతగా ఉండాలంటారు. సఖ్యతగా ఉండక ఏం చేస్తాం? సఖ్యతగా ఉండి మేమేం సాధించాం? చంద్రబాబు నాయుడు గారి శాఖ గాని రెవెన్యూ డిఫిసిట్ మేము తీసుకొచ్చి సాధించాం. చంద్రబాబు నాయుడు గారికి సాధించలేని రైల్వే డివిజన్ ని మేము ఆల్రెడీ ల్యాండ్ కేటాయించి మేము సాధించుకొని తీసుకొచ్చాం. చంద్రబాబు నాయుడు గారికి చేతగాని గ్రాంట్స్ దాదాపు 80,000 కోట్ల గ్రాంట్స్ తీసుకొచ్చాం. చంద్రబాబు గారి హయాంలో వాళ్ళు కేంద్రంతో డైరెక్ట్ గా పెళ్లి చేసుకుని సంసారం చేసిన 4 సంవత్సరాల్లో కూడా వాళ్ళు తీసుకొచ్చింది 32,000 కోట్లు. సో ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇంకా ముఖ్యంగా మేడం ఒక విధానం అంటూ లేకుండా అయితే మాత్రం వెళ్తుంది తెలుగుదేశం పార్టీ. వాళ్ళు కేవలం ప్రజల్ని మోసగించే పద్ధతిలో వెళ్తున్నారు. నిన్నటిదాకా ఏమన్నారు? ఇదే ఆంధ్రప్రదేశ్ శ్రీలంక వెనుంజులా ఉన్నారు. సంపద సృష్టిస్తాము మేము మీరు సృష్టించిన సంపద తెల్లారి పొద్దున్న జీతాలు ఇవ్వాలి, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసే టైంలో వీళ్ళు 100 కోట్ల రూపాయలు ఖజానాలో పెట్టెళ్లారు. అది వీళ్ళు సృష్టించిన సంపద. ఓకే, అండ్ జ్యోత్స్న గారు మీ వాయిస్ తీసుకుంటాను. ముఖ్యంగా బీజేపీతో లెక్కలు అంటే ఈ ఈక్వేషన్స్ ఓట్ల లెక్కలకు సంబంధించి, ఎందుకంటే వీళ్ళు బీజేపీతో పెద్ద వ్యతిరేకంగా ఏం లేరు, కలిసి లేకపోయినా కూడా సపోర్టివ్ గానే ఉన్నటువంటి పరిస్థితి వైసీపీ నుంచి ఉంది. అటు టీడీపీ గతంలో పొత్తుంది, ఇప్పుడు ఉంది. అసలు ఈ ప్రత్యేక హోదా అనేది ప్యాకేజీగా మార్చిందే అప్పటి కూటమి. ఆ తర్వాత వీళ్ళు ప్రత్యేక హోదా తీసుకురాలేని సిచ్యువేషన్, మళ్లీ కలుస్తున్నారు, కేవలం ఓట్ల లెక్కలు మాత్రమే ఉన్నాయి, ఈ ఈక్వేషన్ అంతవరకే అన్నటువంటి చర్చకు మీ సమాధానం తీసుకుంటాను ఒక చిన్న బ్రేక్ తర్వాత. టేక్ బ్రేక్. రాజనివాస్ ప్రీమియం ఇలాయచీ, ఆలోచన ఉన్నవాడే పరిపాలిస్తాడు. Heritage jewelry from Kalyan Jewelers. సొంత భూమి కొనాలనేది ప్రతి ఒక్కరి కల, అది అవసరం కూడా. అందుకే రియల్ ఎస్టేట్ రంగంలో 20 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, నమ్మకం గల ఆదిరి గ్రూపే మనకి బెస్ట్ చాయిస్. వెల్కమ్ బ్యాక్. రామ్మోహన్ రావు గారు, అంటే
ఈ రాజధాని విషయం అనేది ప్రాంతాల వారీగా దాని ఇంపాక్ట్ ఉండేటువంటి అవకాశం ఉందేమో అనిపిస్తుంది. ఓవరాల్ గా మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఈ రాజధాని అన్నటువంటి అంశం చెప్పుకోలేకపోతున్నాము, లేకపోతే రాజధాని ఎక్కడ అనేది ఇప్పుడు కొన్ని మీమ్స్ అని అవి ఇవి రకరకాలుగా చూస్తాయి. సో ఇంత ఇంపాక్ట్ అంటే అనుకున్నంత ఇంపాక్ట్ ఉంటుందా? అంటే ప్రాంతాల వారీగా ఇది కాస్త వేరియేషన్ కనిపించేటువంటి అవకాశాలు ఉన్నాయని అనిపిస్తోంది. మీకేమనిపిస్తోంది? అంటే అనవసర సమస్యను జగన్మోహన్ రెడ్డి గారు నెత్తికెత్తుకున్నారు అనుకుంటున్నాను. ఎందుకంటే అంతకుముందు అసెంబ్లీ సాక్షిగా మనకు అమరావతి రాజధానిలో ఇక్కడ ఇల్లు కట్టుకుంటారని చెప్పిన వారు మళ్ళీ న్యూటర్న్ తీసుకున్నారు. వారు ఒక్కటే అంటే లేదు, న్యూటర్న్ తీసుకున్న ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు గారు అంతకన్నా గరుడే అంటున్నారు. ఎట్లా అంటే మొన్న చూడండి వాలంటీర్ల వ్యవస్థ ఎంతమంది ప్రస్తావించారు శ్రీధర్ గారు. వాలంటీర్ల వ్యవస్థ మొత్తం తీసేయాలి, దొంగలు వాళ్ళు వ్యభిచారంలో నెట్టుతున్నారు, మహిళలను అవమానిస్తున్నారు, యువతను అపహరిస్తున్నారు అనేంత పెద్ద పెద్ద ఆరోపణలు చేసిన వాళ్ళు వాళ్ళ వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని ఎట్లా అంటున్నారు అంటున్నాను నేను. కొన్ని లక్షల ఓట్ల కోసం, లక్షలే కానీ మహా అయితే లక్షల ఓట్ల కోసం, ఓట్లు కాదు లక్షల ఓట్ల కోసం తాము గతంలో చెప్పిన విధానాలను ఈ రెండు పార్టీలు అటు రాజధాని విషయంలో కానీ ఇటు పక్కన ఇప్పుడు వాలంటీర్ల విషయం చిన్న చిన్న విషయం కావచ్చు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఒకనాడు వివేకానంద రెడ్డి హత్య కేసును సిబిఐకి అప్పచెప్పన్న మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అప్పచెప్పలేదు? మొదటిదాకా దానికి పక్కన పెట్టా ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళు? అంటే ప్రజల నుంచి ఏ చిన్న అవకాశాలైనా ఓట్ల రూపంలో గుంజుకుందామని చూస్తున్నాం. కానీ విచిత్రం ఏంటంటే దేశంలో ఎక్కడైనా విచిత్రం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ లో అన్ని పార్టీలు బీజేపీ అయితే చూస్తున్నాం. కాంగ్రెస్ కమ్యూనిస్టులు పక్కన పెడితే ఓట్లు లేవు కనుక ఇటు పక్కన ఇప్పుడు అధికార పార్టీ కానీ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీలు వారి మిత్రపక్షాలు కానీ ఎందుకు బీజేపీ వైపు చూస్తున్నారు అంటే ఏంటి? రేపు పొద్దున ఏ కష్టం వచ్చినా కేంద్రంలో గట్టిగా అధికారంలోకి వచ్చిన బీజేపీ కనుక వాళ్ళ అండ తప్పనిసరి కావాలి అని ఈ రెండు పార్టీలు అనుకుంటున్నాయి. టీడీపీ మిత్రపక్షాలు కానీ అటు పక్కన వైసీపీ కానీ అనుకుంటున్నాయని నేను అనుకుంటున్నాను. కనుక డిపాజిట్లే కోల్పోయి 1.85% పోయినసారి ఓట్లు వచ్చినాయి బీజేపీకి. దీన్ని ఎందుకు లేపుతున్నారు? దాన్ని ఎందుకు కలుపుకుందాం అనుకుంటున్నారు? నిన్నటిదాకా ప్రశ్నించిన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. నిన్నటిదాకా ప్రశ్నించని మనకు ఇవాళ ప్రశ్నించిన వాళ్ళు గత రిజల్ట్స్ లో అంటే కొన్ని స్థానాలలో అతి తక్కువ మెజారిటీ తో ఓడిపోవడం వల్ల ఆ బీజేపీకి ఉన్నటువంటి ఆ 100 ఓట్లు 200 ఓట్ల పోని 1000 ఓట్లు అటువంటి ఆ లెక్కలు ఏమైనా కలుపుకుంటే ఆ తక్కువ మెజారిటీ బదులు గెలిచేటువంటి అవకాశం ఉంటది కదా అని ఈ చిన్న లెక్కను కూడా వదలకుండా ఏమన్నా ఆ క్యాల్కులేషన్స్ ఉంటాయి కదా? ఉంటాయి కూడా ఎందుకుంటుంది. అందుకని నేను చెప్పాను షర్మిల పార్టీ ఎన్ని ఓట్లు గెలుచుకుంటుంది అనే దాన్ని బట్టి కూడా రేపు దీన్ని గెలిపోవడం ఆధారపడి ఉంటాయి అంటున్నాడు. అంటే ప్రభుత్వం వ్యతిరేక ఓట్లు తీసుకుంది అనుకోండి రేపు షర్మిల గారు ఆటోమేటిక్ గా వైసీపీ లాభం అవుతుంది కదా. కాదు అట్లా కాదు అన్నా చెల్లెల మధ్య పోటీ కనుక రేపు పొద్దున ఆమె అడిగిన ప్రశ్నలకు సమాధానం సరిగ్గా చెప్పలేకపోతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డికి నష్టం జరగచ్చు. అందుకనే ఇది సోషల్ కెమిస్ట్రీ చూస్తున్నాడు. ఎందుకంటే జ్యోతిగా ఇప్పుడు సోషల్ కెమిస్ట్రీ ఏముంటదంటే హెచ్ఓటు ఎట్లా అవుతుంది అనేది మన లెక్కల్లో మనకు కెమిస్ట్రీని చెప్పొచ్చు, కానీ సోషల్ కెమిస్ట్రీ రాజకీయాలు చెప్పలేము. ఎందుకంటే ఏమైనా కావచ్చు. రెండోది ఏంటంటే ఇప్పుడు రేపు లబ్ధిదారుల పథకాలు ఇవన్నీ కూడా కట్టెక్కిస్తాయని వైసీపీ అనుకుంటుంది. ఖచ్చితంగా వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు, పోతున్నారు. కానీ మిగతా అంశాలు కూడా బాగా ప్రభావం చూపెట్టాలని నేను అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో గత 5 ఏళ్ళుగా జరిగింది ఏమిటి, జరగాల్సింది ఏమిటి, ఎందుకు జరగలేదు అనే ప్రశ్న కూడా వస్తున్నది. ఇది అంతర్గతంగా ఉంటది, ఇప్పుడు పైకి కనపడదు మనకి. అట్లాగే టీడీపీ వేస్తున్న ప్రశ్నలు కానీ ముఖ్యంగా టీడీపీ వేస్తున్న ప్రచారం కానీ వాళ్ళకి ఎంతవరకు పనికి వస్తుంది? గత 5 ఏళ్ళ సార్ చూశాం కదా, ఈ 5 ఏళ్ళు మీద చూశాం కదా, ఈ రెండు బేరీ చేసుకుని ఏం చేస్తే బాగుంటుంది? ప్రజలు సైలెంట్ ఓటర్స్ చాలా మంది ఉన్నారు. జ్యోత్స్న గారు జ్యోత్స్న కరెక్ట్ కదా, ఇద్దరు జ్యోత్స్న మా జ్యోత్స్న అంటున్నారు కదా. అందుకని అయితే ఇక్కడ ఏమవుతుందంటే మనకు ఈ రెండు పక్షాలు చేసినవి చూస్తున్నారు మంచి చెడ్డ. ప్రజలు సైలెంట్ ఓటర్స్ రేపు కొద్దిగా ఏదైనా తీర్పు వచ్చని నేను అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ జరిగింది చూసాం, తెలంగాణ జరిగింది చూసినాం కదా మనం. అదే మనకు ఇప్పుడు మీరు షర్మిల గారి ఇష్యూ అన్నారు కదా, సో ఆ ఇంపాక్ట్ ఏదైనా ఉంటే రాయలసీమ వైపే ఉంటది. రాయలసీమలో వైసీపీకి అంటే భారీ మెజారిటీతో గెలిచిన స్థానాలు ఎక్కువగా ఉంటాయి రాయలసీమ వైపు కనుక చూసుకుంటే. సో అక్కడ ఇంపాక్ట్ ఉన్నా కూడా ఓడిపోయేంత ఉంటుందా వాళ్ళకి? 1% ఓట్లు అటు ఇటైనా కూడా నష్టం ఏ పార్టీకైనా ఉంటుంది కదా. ఏ పార్టీకి నష్టం చేస్తారని రేపు తేలిపోతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఆ ప్రశ్నలు పెరిగి రాయలసీమ పట్ల వేయడం ఒక్క కడప ఉక్కు కర్మాగారం తప్పితే 5 సార్లు శంకుస్థాపన చేసిందని తప్ప మిగతా అన్ని రాజధాని గురించి మాట్లాడుతుంది, పోలవరం గురించి మాట్లాడుతున్నారు వారు, మనకు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ గురించి మాట్లాడుతున్నారు కదా.
కాంగ్రెస్ సిద్ధాంతం ఎట్లా బీజేపీని ఓడించాలందుకు బీజేపీతో కలిసి మిత్రపక్షాలను తిట్టాలని ఉంటుంది. ఇవాళ ఏమవుతుందంటే ఆ ప్రశ్నలకు చాలా మంది తెలుగుదేశము జనసేన వాళ్ళు ఏమనుకుంటున్నారు, మమ్మల్ని కానీ వైసీపీ ప్రశ్నిస్తుంది అనుకుంటున్నారు. కుటుంబ కలహాలు, కుటుంబంలో అన్నా చెల్లెలు కనుక వాళ్ళకి నష్టం అవుద్ది అనుకుంటారు, వీళ్ళకి కూడా నష్టం అవుద్ది అంటున్నారు. ప్రజలు ఒక రకంగా షర్మిల గారి ప్రశ్నలకు ఆలోచిస్తున్నారని నేను అంటున్నాను. నేను కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం లేదు కానీ ఆలోచిస్తున్నారు అంటున్నాను. కనుక ఇవాళ వైసీపీకి కూడా ఆమె ప్రశ్నలు సూటిగా ఉంటున్నాయి అనే ఒక మాట. రెండోది ఏంటంటే రాష్ట్రంలో రేపటి ఎన్నికల సినారియోలో మీరన్న 1% ఓట్లు కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తాయి. దాన్ని ఎట్లా అడ్రస్ చేయాలని ఇద్దరు చేస్తున్నారు. నిజంగా ఎండాకాలంలో మండు టెండర్లో చాలా కష్టపడుతున్నారు. పార్టీలు రాజకీయ నాయకులు మనం అలవోకగా తీసేస్తుంటాం కానీ అట్లా కాదు. ఇవాళ ఈ 5 నెలలో 6 నెలల్లో ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళాలి, వాళ్ళ ప్రచారం చేసుకోవాలి. రేపు ప్రజలు ఆశీర్వదిస్తే ఎవరు అధికారంలోకి వస్తే నిర్ణయం చేస్తాం. ఓకే. అండ్ శ్రీధర్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యంగా అంటే షర్మిల గారి ఇష్యూ కనుక చూసినట్టయితే ఒకవేళ ఓట్లు చీలిస్తే అంటే ఇతర పార్టీలు అనుకునే విషయం ఏంటంటే అవి కాంగ్రెస్ వే వైసీపీకి వెళ్ళాయి, మళ్ళీ ఒకవేళ వస్తే గనక ఇబ్బందికర పరిస్థితులు వైసీపీ ఫేస్ చేస్తుంది అనేది విపక్షాల యొక్క అంచనా. కానీ ఓవరాల్ గా అడిగిన ప్రశ్నకు ఓవరాల్ గా అంతా వెళ్ళినా కూడా అందులో వైసీపీ కూడా ఎంతో కొంత నష్టం అయితే ఉందిగా మేడం. ఇక్కడ నష్టము లాభము అనేది ప్రజలు నిర్ణయిస్తారు. అయితే ఇక్కడ బేసిక్ క్వశ్చన్ ఏంటంటే షర్మిల గారు ఏ మాత్రం క్రెడిబిలిటీ ఉంది అనేది ప్రజలు ఆలోచిస్తారు. నేను ఇంకోటి కూడా క్లియర్ గా చెప్తాను మేడం. ఆంధ్రప్రదేశ్ లో కేఏ పాల్ పోటీ చేస్తుంది, తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది, అలాగే కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. వీళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే కేఏ పాల్ గారు సింగిల్ గా ఫైట్ చేస్తున్నారు జగన్ గారితో, తెలుగుదేశం వాళ్ళని కుటుంబర్ గారు అందరినీ వేసుకొని ఆయన పెద్ద వేసుకొని వస్తున్నారు. షర్మిల గారు చంద్రబాబు గారి బి టీం వేసుకొని సిపిఐ సిపిఎం తో వస్తున్నారు. సో ఇది ప్రజలు కరెక్ట్ గా ఎవరి కోసం పనిచేస్తున్నారు, ఎవరి కోసం పనిచేస్తున్నారు అనేది ప్రజలకి చాలా చాలా క్లారిటీతో ఉంది. నిన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు షర్మిల గారి మీద ఏమీ విమర్శ చేయని షర్మిల గారిని నిన్న విమర్శ చేయడం మొదలెట్టారు. నిన్న మాట్లాడారు షర్మిల గారి గురించి, బహుశా లెక్క నిన్న మాట్లాడారు. సో ఇక్కడ ఎందుకోసం ఎవరి కోసం మాట్లాడుతున్నారు? అలాగే చంద్రబాబు నాయుడు గారి ఆస్థాన పత్రికలు ఏం మాట్లాడుతున్నాయి షర్మిల గారి గురించి, లేక షర్మిల గారి పార్లమెంట్ లో నిలబడటానికి ఎవరు వెనక నుంచి సపోర్ట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా లోకల్ గా స్థానికంగా ఉన్న ప్రజలకి ఖచ్చితంగా తెలుసు. బండారు గారు చెప్పినట్టు ఓటు చీలుతుంది అనుకుంటున్నారు. సరే, జగన్ గారి మీద వ్యతిరేక ఓటు ఆవిడకి వెళ్ళింది అనుకోండి, అది ఎవరికి లాభం? సో ఇక్కడ లాజిక్ క్లియర్ గా ఏంటంటే అండి, షర్మిల గారి తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలెట్టినప్పుడు తెలంగాణలో నేను తెలంగాణ బిడ్డని, పాలేరు ప్రజలకే నా జీవితం అంకితం అని చెప్పి అక్కడ మట్టి పట్టుకొని చెప్పిన ఆవిడ అర్ధాంతరంగా అక్కడ పార్టీ క్లోజ్ చేసుకొని ఎవరి మెప్పు కోసం ఏబిఎన్ స్టూడియోలకు వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చి ఎవరిని కలిసి ఆంధ్రప్రదేశ్ కి వచ్చి ఆంధ్రప్రదేశ్ పిసిసి పగ్గాలు చేపట్టింది అనేది ప్రజలకు చాలా క్లారిటీతో ఉంది. సో రాజశేఖర రెడ్డి గారి అమ్మాయిగా మాకు గౌరవం అనేది ఉంటది. కానీ ఒక రాజకీయ ప్రత్యర్థిగా ఆవిడ దారి ఎదుర్కొన్నప్పుడు మాకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమే అవుతారు, కానీ మాకు ఆవిడ గురించి అలాంటి ఇది ఉండదు. తర్వాత ముఖ్యంగా ఇంకొకటి క్లియర్ గా బీజేపీకి ఇందాక మన బండారు గారు మాట్లాడుతూ జగన్ గారు బీజేపీని పెట్టట్లేదు అంటారు. జగన్ గారు కాంగ్రెస్ పార్టీని కానీ ఎవరిని కూడా పెట్టరు, విమర్శించరు. ఎందుకోసమే అంటే కేవలం మాకుండేది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాల్సిన పథకాలు మాత్రమే మాకున్నాయి. ఇదే విషయం మోడీ గారిని కూర్చోబెట్టుకొని చెప్పాం, మాకు పొత్తు ప్రజలతోనే కానీ మీతో కాదంటే చెప్తాం. సో ఇంకోటి కూడా క్లారిటీ అండి, రేపు పొద్దున బీజేపీకి మెజారిటీ రాలేదనుకోండి కేంద్రంలో, మా మెజారిటీ అవసరమైతే ఆ రోజున మా డిమాండ్ చెప్పారు. ఓకే, ఒకసారి మాజీ మంత్రి ఆళ్లపాటి రాజా గారు కూడా ఉన్నారు, వారి వాయిస్ కూడా తీసుకుందాం. నమస్తే అండి రాజా గారు. హలో రాజా గారు. ఓకే, మేబీ సిగ్నల్ డ్రాప్ అయినట్టుంది. చెప్పండి.
ఏమంటున్నానంటే తమిళనాడు రాజకీయాలు మనం చేద్దామంటున్నాడు. ఆంధ్రప్రదేశ్ లో సమస్య ఎక్కడ వస్తుందంటే అందరూ ఇప్పుడు శ్రీ వైష్ణవులే కానీ ఎవరికి రొయ్యల గంప మాయమైనట్టు శాకాహారుడే అనండి కులాన్ని అన్న విధంగా అట్లా చూసుకుంటే మనకు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల పట్ల అన్ని పార్టీలు బీజేపీకి గత 10 ఏళ్ళుగా ఆల్మోస్ట్ వాళ్ళు ఇటువంటి సపోర్ట్ చేస్తే కదా 5 ఏళ్ళు తెలుగుదేశం 5 ఏళ్ళు ఇప్పుడు వైసీపీ కూడా ఎందుకు మన ప్రయోజనాల పట్ల గట్టిగా రామ్మోహన్ రావు గారు ఒకటండి, సెంట్రల్ లో ఒకవేళ అంటే ఇటు కాంగ్రెస్ అంత హామీ ఇచ్చినట్టుగా ఉన్నా లేదా నెక్స్ట్ వస్తుందన్న ఎస్టిమేషన్ ఎవరు నెక్స్ట్ వస్తారు వీళ్ళు వస్తారు కాబట్టి వీళ్ళతో ఉంటేనే రాష్ట్ర ప్రయోజనాలు బెటర్ గా ఉంటాయి అన్నటువంటి అంచనా ఇప్పుడు ఏ రాష్ట్రానికైనా అంతే కదండి. ఏ రాష్ట్రమైనా వాళ్ళని చూసుకున్నప్పుడు ఎవరు వచ్చారు అని ఉండాలి కాదంటలేదు నేను. ఇప్పుడు 10 ఏళ్ళు వచ్చేది కూడా వాళ్ళే మనకు అర్థం అవుతుంది. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే మన ప్రయోజనాలు పక్కన పెట్టి సపోర్ట్ చేస్తే ఏం లాభం అన్నాను. అందుకని ఇప్పుడు అక్కడికి రాని చుట్టము తాను ఎక్కిన భారణ గుర్రము గ్రక్కుల వివరాలని మన సుమిత్ శతకం చెప్పినట్టు మనకు అవసరమైన వాళ్ళని మిత్రత్వం చేసుకుంటే శత్రుత్వం చేసుకుంటేనే నేను అంటున్నాను. మన ప్రయోజనాల కోసం మాట్లాడే క్రమంలో తమిళనాడు పార్టీ విషయం ఈ విధంగా ఉంటే ముఖ్యంగా మేము వస్తే ఇది చేస్తాము అని చెప్పేసి అటు ప్రజాగలం వేదికగా కూడా టీడీపీ చెప్తోంది. అంటే ఇచ్చిన ఇప్పుడు సంక్షేమం అంటే అభివృద్ధి మాత్రమే కాదు సంక్షేమం దిశగా చూస్తే అంతకు మించి అన్నటువంటి లెక్కలేనే అంటే మేనిఫెస్టో రిలీజ్ అయితే అవ్వలేదు కానీ ఇవి ఖచ్చితంగా ఏదో సభాముఖంగా ఇచ్చేటువంటి వాయిస్లేం కాదు, క్లియర్ కట్ గా అవి రేపు మేనిఫెస్టోలో ఉండేటువంటి అంశాలను కూడా తెలుస్తుంది. పెన్షన్ కు సంబంధించి కావచ్చు, నిరుద్యోగ భృతి కావచ్చు, ఇంకా ఏ అంశం చూసుకున్నా కూడా ఈ డీబీటీ ద్వారా ఏదైతే వెళ్తుందో అంతకు మించి 1000-2000 ఎక్స్ట్రాగానే చెప్తున్నటువంటి క్రమం. అయితే అభివృద్ధి సంక్షేమం ఇలా చూసినప్పుడు సంక్షేమం అంతకు మించి అన్నప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే ఏ విధంగా ఉంది, మరి ఏంటి ఏ పార్టీ వస్తే ఏ విధంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? ఇప్పుడు వైసీపీ కొత్తగా హామీలు ఇవ్వడం నాకు అర్థమైంది. 5 ఏళ్లలో ఏం చేస్తే ఏమైంది, బడ్జెట్ ఎట్లా సద్వినియోగం చేసుకోవడం ఎందుకంటే అధికారంలో ఉన్నారు కనుక. కాబట్టి టీడీపీ ఇతర పక్షాలు అడ్డగోలు హామీలు ఇస్తున్నారు. కర్ణాటక నుంచి తెలంగాణకు వచ్చింది జాగి, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. రేపు 4,000 రూపాయలు ఇస్తామంటున్నారు. ఎట్లా 4,000 చేస్తున్నారు మీరు, కాకపోతే 250 చొప్పున మీరు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది కాకుండా ప్రతి సంవత్సరం 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? మోడీ గారి హామీలు ఆయన ఉంటది కదా. అట్లానే 2,500 బస్సు ప్రయాణం ఫ్రీ, ఇవన్నీ కూడా ఆల్ ఫ్రీ అనే హామీలు ఇస్తూ టీడీపీ ఎట్లయినా అధికారంలో కావాలని ప్రయత్నం చేస్తుంది. సరైనది కాదంటున్నారు. ఈ హామీలు ఇచ్చిన తర్వాత ఇవాళ కాంగ్రెస్ కర్ణాటకలో ఏమి ఎదుర్కొంటుంది, తెలంగాణలో ఏమి ఎదుర్కొంటుంది, రేపు అదే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో అంటున్నాను నేను. అనవసరంగా కొత్త హామీలు ఇవ్వకుండా ఇప్పుడు ఏవైతే కంటిన్యూ అవుతున్నా ఇస్తే బాగుంటుంది. ప్రజలు కూడా ఏమనుకుంటారంటే ఏ పార్టీ వచ్చినా ఈ అనుచిత ఉచితాలైతే ఆగవు, గ్యారంటీ ఎవరైనా 10 రూపాయలు పెంచుతారు తప్ప తీసేయాలని వాళ్ళకి అర్థమవుతుంది. అందుకని ఇది ఏంటంటే కాదు ఫ్రీ ఆల్ ఫ్రీ కానీ ఇవన్నీ ఎజెండాలే కావంటున్నా నేను. ప్రజలకు అర్థమైంది ఎవరు వచ్చినా ఇంతకంటే ₹1 ఎక్కువ ఇస్తారు కదా ఇవ్వాలని అర్థమైంది. కనుక మిగతా అంశాలు కావాలి కదా. ఆర్థిక అభివృద్ధి శ్రీధర్ రెడ్డి గారు మంచి మాట చెప్పారు. వాళ్ళు మంచి చర్చ జరుగుతుంది చూస్తున్నా గారు. ఎందుకంటే ఈ మిగతా మాట్లాడలేదు ఇవాళ మన టీవీ ఛానల్లో. అందుకని దీన్ని ఎట్లా పెంపొందించాలి అంటే పొద్దున ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వెనుకబడ్డది, 10 ఏళ్లలో జరగాల్సింది జరగలేదు. రేపు దీనికి సరైన ప్రణాళిక ఇద్దరు వేయాల్సిన అవసరం ఉందని నేను అంటున్నాను. వైసీపీ కొంతవరకు చేసింది కానీ టీడీపీ కూడా ఈ యూటర్న్ తీసుకుంటుంది. నిజంగా చెప్పాలంటే వాలంటీర్ల వ్యవస్థ వద్దు అంటున్నట్టు. వాలంటీర్ వ్యవస్థ సరైనది కాదు వాళ్ళు పెడతామంటున్నారు కదా. మన నిన్నదాకా వాళ్ళ దొంగలు ఇటువంటి వాళ్ళని విమర్శించిన వీళ్ళే ఈ ఎన్నికల కోసం యూటర్న్ ఎందుకు తీసుకుంటున్నారు? ఎన్నికల కోసం అన్ని మళ్ళీ ఫ్రీలు వద్దన్న చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆల్ ఫ్రీకి వ్యతిరేకం వారని చెప్పారంటే కానీ ఏమైంది వాళ్ళ అన్నిటికీ మళ్ళీ ఫ్రీ అంటున్నారు. వీళ్ళకంటే ఎక్కువ అంటే తగ్గేదే లేదు అంటున్నారు. ఇది కరెక్ట్ గా అంటున్నారు. ప్రజల నిజమైన సమస్యలు అడ్రస్ చేసి రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధికి బీజేపీ నుంచి ఇంకొకటి కూడా వైసీపీ కానీ ఇక్కడ చంద్రశేఖరరావు గారు తెలంగాణలో కూడా ఏమనుకుంటున్నారంటే అక్కడ మనకు బీజేపీకి సరైన మెజార్టీ రాకపోతే మేమేమో సాధిస్తామంటారు. అది కళ్ళ అంటున్నాను. గతంలో చంద్రశేఖరరావు గారు అక్కడే విఫలమయ్యారు, వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడే విఫలమవుతున్నారు. మనం స్పష్టంగా తేలిపోతుంది 300 కాకపోయినా 270 వచ్చినా సరిపోతుంది కదా వాళ్ళకైతే బీజేపీ వాళ్ళకు. కనుక కాంగ్రెస్ పార్టీ మొత్తం ఏది చేసి 500 సీట్లను 270 సీట్లు సాధిస్తున్న నమ్మకం ఎవరికి లేదు. కనుక బీజేపీ వీక్ అయి బీజేపీ మిత్రపక్షాలు అవసరం పడితే మనం ప్రయోజనాలు లెక్కించుకుంటామనే వాదనే తప్పంటున్నారు. చంద్రశేఖరరావు గారు అక్కడే పప్పులో కాలేశారు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అక్కడే పప్పులో కాలేశారు. ఇప్పటికి కూడా ఆ స్టాండ్ మీద నిలబడితే నేను అడ్వకేట్లు వాయిడ్ అగ్రిమెంట్స్ ఉంటాయి, వాలిడ్ అగ్రిమెంట్స్ ఉంటాయి. ఇవాళ అక్కడ వాళ్ళు వీక్ అయితే మనం ఏదో చేసుకున్నాం అనేది కాదు, మనం బలం కావాలని నేను అంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజల పార్టీలన్నీ కూడా బలంగా మా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల నిమిత్తం ఏ పార్టీతో రాజీ పడేది లేదు.
అవసరమైతే వ్యతిరేకిస్తామంటున్నాం. ఒక ఉదాహరణ రామ్మోహన్ గారు అంటే వైసీపీ గనక చూసుకున్నట్లయితే వాళ్ళు బలహీన పడితే మనం బలం అవ్వడం అన్నటువంటి కాన్సెప్ట్ లో ఉన్నట్టు అనిపిస్తోందా? ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు బలంగానే ఉన్నాము, మా సపోర్ట్ వాళ్ళకి అవసరం, కానీ వాళ్ళతో బలపడాలన్నటువంటి ఉద్దేశం వైసీపీలో ఉన్నట్టు కనిపించట్లేదే. జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు చెప్పారు. వాళ్ళకు పోయినసారి 2019లో బీజేపీకి అత్యవసర మెజార్టీ వస్తుంది, మా అవసరం పడుతుందేమో అనుకున్నాము, కానీ పడలేదు. కానీ ఇప్పుడు కూడా అదే ఆలోచన చేస్తున్నాం. ఒకవేళ వాళ్ళకి అత్యవసర మెజార్టీ వస్తే, వాళ్ళకి మా అవసరం వస్తే, నిజంగా బీజేపీ వాళ్ళు అవసరం వచ్చిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి వాడుకున్నారు కదా, వైసీపీని వాడుకున్నారు కదా. ఇవాళ మొత్తం జిల్లాలలో తెలుగుదేశం మిత్రపక్షంగా ఉన్నప్పుడు అదే చేశారు, నోట్ల రద్దు నుంచి మొదలుపెట్టి అన్నిట్లలో. ఈ తర్వాత ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు, ఈ 5 ఏళ్లలో చూసిందండి, ప్రతి సందర్భం వచ్చినప్పుడు రాజ్యసభలో మెజార్టీ లేకపోతే వైసీపీని వాడుకున్నారు కదా అంటున్నాను. వాడుకునే క్రమంలోనైనా కొన్ని మనకు ఆంధ్రప్రదేశ్ రావాల్సిన వాటి ఎందుకు సాధించుకోలేకపోయారనే ప్రధాన విమర్శ. ఒక పౌరుడిగా నేను ఏమంటున్నానంటే, ఎందుకు ఇప్పటిదాకా వారికి మద్దతు ఇచ్చి అకరణ చూడటానికి మద్దతు ఇచ్చి ఎందుకు మనం చేసుకున్నామని. ఇప్పుడు హిందీ భాష రుద్దుతా అంటే అన్నాడీఎంకే బీజేపీతో మిత్రపక్షమై కూడా వ్యతిరేకించింది తమిళనాడులో. మనం ఎందుకు పరంగా కాలేకపోతున్నాం? ఏ పార్టీ ఉంటే ఆ పార్టీతో ప్రత్యేకంగా ఉండాలి కాదంటే కేంద్ర రాష్ట్ర సంబంధం సరిగ్గా ఉండాలి. దాన్ని అట్టించి వన్ వే కావద్దు కదా, వన్ వే కావద్దు. ఇక్కడ క్లియర్ గా బండారు గారు ఆలోచించాల్సింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్లాక్ మెయిల్ చేయట్లేదండి. మీరు మాకు అది ఇస్తేనే మేము ఇది చేస్తామని చెప్పకూడదు. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, కేంద్రంతో సఖ్యతగానే ఉండి సాధిస్తున్నాం. నేను అదే చెప్తున్నా, ప్రతి నెల మనకి 1200 నుంచి 1500 కోట్ల రూపాయలు గ్రాంట్ గా తీసుకురాగలుగుతున్నాం. అది సాధిస్తాం కాదా? తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేతులు ఎత్తేసిన రెవెన్యూ డెఫిసిట్ ని మళ్ళీ పోరాడి తీసుకొచ్చి 14,000 15,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం కదా. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎలా ఇస్తారని చెప్పి కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కదా. పోలవరానికి ఎందుకు ఆగింది? ఆ రోజున ఆ కాంట్రాక్టర్ చేసినటువంటి దుర్మార్గమైన పని వలన, చంద్రబాబు నాయుడు గారు అతి తెలివితేటల వలన పోలవరంలో ఆ కాపాడడానికి వచ్చిన ఇబ్బంది వల్లనే కదా ఇప్పుడు పరిస్థితి వచ్చిందని క్లియర్ చెప్పారు. దాని మీద ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పారా? సో ఇక్కడ మనం రైల్వే జోన్ కి వాళ్ళు అనేక కొర్రీలు వేస్తే ఉన్న మంత్రి గారు అడ్డం పడతా ఉంటే మనం రైల్వే జోన్ కి ల్యాండ్ కూడా కేటాయించాం మొన్న డిసెంబర్ లో. సో మనం గివ్ అండ్ టేక్ పాలసీ అనేది ఏంటంటే మేడం, ఒక ఫెయిర్ డీల్ గా ఉండాలి కానీ బ్లాక్ మెయిల్ లో ఉండకూడదు. సో ఇక్కడ ప్రతిసారి క్షమించాలి ఒకటే మాట. ఇప్పుడు మనకు 9 వెనుకబడ జిల్లాలు, రాయలసీమ 4, మనకి 7 వెనుకబడి జిల్లాలు, 4 జిల్లాలు ఇది, 3 జిల్లాలు ఉత్తరాంధ్ర. 7 జిల్లాలకు 50 కోట్ల చొప్పున మన విభజన చట్టంలో ఉంది కదా. ఈ 350 కోట్ల రూపాయలను గత 3 ఏళ్ళుగా బకాయి ఉన్నారు కదా, ఎందుకు సాధించలేకపోతున్నారు అంటున్నారు. దాంట్లో పక్కన పెట్టండి. నేను అదే చెప్తున్నాను సార్, గత 3 ఏళ్ళుగా ఎందుకు సాధించలేదు కాదు, 7 ఏళ్ళగా రాలేకపోయింది డబ్బులు, 7-5 సంవత్సరాల నుంచి రాలేదు. దానికంటే కూడా నెలకు 1200 కోట్లు 1300 కోట్ల రూపాయలు గ్రాంట్ తీసుకొస్తున్నాం మనం. సో ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే, ఎస్ఎన్ఐ అకౌంట్స్ అని ఉంటాయండి కేంద్రం నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ షెడ్స్ కానివ్వండి, లేకపోతే నాబార్డ్ నిధులు కానివ్వండి, వీటితో వేసిన దానికి మన షేర్ మనం వేయకపోతే ఆ డబ్బులు సెకండ్ క్వార్టర్ లో కానీ సెకండ్ ఇన్స్టాల్మెంట్ కానీ రాదు. మనం వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో ఎన్ని డిపార్ట్మెంట్ స్ట్రీమ్ లైన్ చేసామండి? నాకు తెలిసి 14-15 డిపార్ట్మెంట్లో మనం స్ట్రీమ్ లైన్ చేసుకుని ఆ డబ్బులు తెచ్చుకోగలుగుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ షెడ్స్ లో తెలుగుదేశం హయాంలో కేవలం 800 కోట్ల రూపాయలు వాళ్ళు తీసుకొస్తే మనం దాదాపు 3,500-4,000 కోట్ల రూపాయలు తీసుకురాగలిగాం. ఎందుకు? టైంకి వాళ్ళకి ఇవ్వాల్సిన రీఇంబర్స్మెంట్ వాళ్ళకి ఇవ్వడం వల్ల. అలాగే 3 కారిడార్లకి 3 రోజులు 6,000 కోట్ల రూపాయలు గ్రాంట్ తీసుకొచ్చాం. విసిఐసి కానివ్వండి, లేకపోతే కృష్ణపట్నం కొత్త నార్త్ కానివ్వండి, లేకపోతే బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కానివ్వండి. అలాగే మన డ్రగ్ సెర్చ్ అని చెప్పి 1000 కోట్లు తీసుకొచ్చాం. సో కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండి సాధించడం వేరు, మీరు మద్దతు ఇస్తేనే నాకు ఇది చేస్తేనే మద్దతు ఇస్తా అన్నారనుకోండి, అది జరగని పని. ఇప్పుడు తమిళనాడు ప్రభావం వచ్చేటప్పటికి తమిళనాడులో రాజకీయ నాయకులు రాష్ట్రాల కోసం కలిసి పోరాడతాయి. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు లాంటి రాజకీయ నాయకుడు అవసరమైతే వైఎస్ఆర్సీపీని వీక్ చేయాలి కాబట్టి ఆయన దగ్గర 4 రాజ్యసభ సభ్యులు ఆ పార్టీలో చేర్చేస్తారు. సో అక్కడ నుండి కూడా తెలుగుదేశం ప్రయోజనాల కోసం పనిచేస్తారు అక్కడికి వెళ్ళిన నాయకులు. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం
ఏ తెలుగుదేశం నాయకుడు పనిచేయడు. ఇప్పుడు నేను ఇంకోటి కూడా చెప్తాను. ఇదే పవన్ కళ్యాణ్ గారు నేను వాళ్ళ చేత బూతులు తిక్కించుకున్నాను, అన్ని తిక్కించుకున్నాను, ఏ తెచ్చుకున్నాను పొత్తు కోసుకున్నారు. ఏ రోజైనా స్టీల్ ప్లాంట్ గురించి ఒక మాట మాట్లాడారా? ఏ రోజైనా ఆయన ఒక ఫ్యాక్ట్ షీట్ ఏదో ఇదే జేపీ గారు, ఇదే ఐవైఆర్ కృష్ణారావు గారు అందరూ కలిసి 77,000 కోట్లు కేంద్రం నుంచి రావాలని చెప్పారు. ఏ రోజైనా ఒక్క రూపాయి ఇవ్వండి అని చెప్పి అడిగారా? సో ఏది చేసినా గానీ జగన్మోహన్ రెడ్డి గారి వలన మాత్రమే జరుగుతా ఉంది. సో ఇదే చంద్రబాబు నాయుడు గారు నాకు గట్టు తగాదాలు లేవు, నేనే ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు ఇప్పుడు వాళ్ళు అడగలేదు, అట్ ద సేమ్ టైం వైసీపీ కూడా అంటే ఏమైనా కావాలన్నటువంటి వాటిపైన అంత గట్టిగా వెళ్ళట్లేదు, అంటే వాళ్ళు వెళ్ళట్లేదు. మేడం మీకు అదే చెప్తుంది. నాకు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు 2018 బయటకు వచ్చేటప్పటికి నాకు బీజేపీకి ఎలాంటి పెద్ద తగాదాలు లేవు, కేవలం ప్రత్యేక హోదా గురించి మాత్రమే వచ్చానన్నారు. మరి ఇప్పుడు వాళ్ళతో కలిసారు, ప్రత్యేక హోదా ఇచ్చిందని తెలిసారా, ఇస్తామనే హామీ తెలిసారా అనేది ప్రజలకు చెప్పట్లా. నుంచి ఇవాళ కూడా ఏం చెప్తున్నావు, ఖచ్చితంగా మేము పోరాడి తీసుకొస్తామని చెప్తున్నాం. అదే మోడీ గారిని విశాఖలో పెట్టి చేస్తాం. ఇంతకన్నా క్లారిటీ ఏం కావాలండి? ఓకే. అండ్ రామ్మోహన్ రావు గారు ఫైనల్ గా ఒకటేనమ్మా, ఏమీ సాధించలేదు అవగాహన కానీ కన్నా ఇప్పటిదాకా 10 ఏళ్లలో రాలేదనే సమస్య కదా. ప్రజల ఆవేదన ఏంటంటే బీజేపీతో సఖ్యంగా ఉంది, 2 పార్టీలు కూడా సాధించాల్సింది సాధించలేదు. నువ్వు చెప్పిన 350 కోట్ల రూపాయలు 7 ఏళ్ళుగా అంటే దాదాపు 2,500 కోట్ల రూపాయలు రావాల్సింది కదా, వీటిని సాధించాలంటున్నాను అంతే, అంతకన్నా ఏం లేదు. నాకు చేసింది సరిపోదు, ఇంకా చేయాల్సింది చాలా ఉన్నది, ప్రజలు గమనిస్తున్నారు అంతే. ఇప్పుడు వచ్చేటువంటి ఎన్నికల్లో ఒక విధంగా చెప్పాలంటే మొదటి నుంచి కూడా సంక్షేమ అభివృద్ధి మాట్లాడుకుంటే అండ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూస్తూ ఉన్నాము. ఒకవైపు ఈ డీబీటీ ద్వారా వేయాల్సినటువంటి అమౌంట్ కావచ్చు అండ్ రాష్ట్రంలో చేయాల్సినటువంటి మౌలిక వసతులకు సంబంధించి ఇంకా పరిపాలనా పరంగా ఉన్నటువంటి ఖర్చుల లెక్క అంతా కూడా చూస్తున్నాం. అండ్ ఇచ్చేటువంటి హామీలు గనక ఒక విధంగా చూస్తే 2 పార్టీలు సమాన స్థాయిలోనే ఉన్నాయి. ఆల్రెడీ వైసీపీ మీరు అన్నట్టు అవి చేస్తూ వెళ్తుంది కాబట్టి పెద్దగా కొత్తగా ఇచ్చేటువంటి హామీలు ఏం కనిపించట్లేదు. మరి చూద్దామండి, టీడీపీ అంతే పెద్ద ఎత్తున హామీలు సంక్షేమానికి సంబంధించి కూడా హామీలు ఇస్తున్నారు. మరి ప్రజలు ఎటువైపు ఉంటారు ఏంటి అనేది తెలుస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. రామ్మోహన్ రావు గారు, శ్రీధర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాటి న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.